హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఏ శారీ క్రియేషన్స్. ఈ రోజు నుంచి మీకు యారీ వర్క్తో పాటు పెయింటింగ్ కూడా నేర్పిస్తాను. ఈ పెయింటింగ్స్ అనేవి ప్లెయిన్ శారీస్ మీద, దుపట్టాస్ మీద వేసుకోవచ్చు. దానికోసం నేను రౌండ్ బ్రష్ 0 అండ్ నెంబర్ 6 తీసుకున్నాను. ఈ 0 అనేది లైనర్గా యూజ్ చేస్తాము. ఈ 6 నెంబర్ అనేది ఈ పెటల్స్ లీవ్స్ వేసుకోవడానికి యూజ్ చేస్తాము. అదేవిధంగా ఫ్యాబ్రిక్ కలర్స్ పెడలైట్ అని, ఇవి ఫెవిక్రిల్ కంపెనీవి ఫ్యాబ్రిక్ కలర్స్. ఇవి నేను అమెజాన్లో తీసుకున్నాను. బ్రషెస్ అయినా ఈ ఫ్యాబ్రిక్ కలర్స్ కావాలి అన్న అమెజాన్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ వీడియోలో నేను పింక్, గ్రీన్, వైట్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను. మ్యాక్సిమం మనకి ఈ లుక్ అనేది పింక్, గ్రీన్లో ఉంటుంది, కానీ అక్కడక్కడ షేడ్ కోసం ఈ వైట్ కలర్ అనేది మనం యూజ్ చేస్తాము. ఈ పెటల్స్కి నేను డైరెక్ట్ పింక్ కలర్ యూజ్ చేసేస్తున్నాను. తర్వాత రిమైనింగ్ పెటల్స్కి ఈ పింక్ కలర్తో పాటు వైట్ కలర్ కూడా మిక్స్ చేసి కొంచెం లైట్ షేడ్ వచ్చేటట్టు ఈ విధంగా వేస్తున్నాను. తర్వాత ఈ మధ్యలో బ్రౌన్ కలర్ యూజ్ చేసి జస్ట్ ఈ విధంగా వేస్తున్నాను. ఈ పెటల్కి ఫుల్గా వైట్, పింక్ మిక్స్ చేసేసాను, అంటే ఫుల్ లైట్ షేడ్ రావడం కోసం. ఈ విధంగా ఫ్లవర్ పెటల్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఈ లీఫ్కి జస్ట్ టాప్ సైడ్ కానీ బాటమ్ సైడ్ కానీ వైట్ కలర్ని ఒక్కసారి ఈ విధంగా వేసుకుంటున్నాను. జస్ట్ అంటే మనకి టాప్ సైడ్ కానీ బాటమ్ సైడ్ కానీ లుక్ అనేది కొంచెం డిఫరెంట్గా కనిపించడం కోసం. తర్వాత దీని మీద నుంచి గ్రీన్ కలర్ అనేది వేసేస్తున్నాను. తర్వాత మధ్యలో లైన్ కోసం నేను 0 నెంబర్ రౌండ్ బ్రష్తో లైనర్ లాగా ఈ విధంగా వేస్తున్నాను. ఇది థిక్ గ్రీన్. ఫైనల్గా ఇక్కడ వైట్ కలర్ బ్రౌన్ వేసుకున్నాం కదా, దాని మీద వైట్ కలర్ డాట్స్ అనేవి పెట్టాను. ఈ ఫ్లవర్ని మనం ప్లెయిన్ శారీస్ మీద కానీ, ప్లెయిన్ దుపట్టాస్ మీద కానీ వేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.